గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చే అంశాలను కూడా చూసాం. ఇక సంక్రాంతి ముందే రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఒక శుభవార్త చెప్పింది. ఏంటంటే అది ప్రతి రైతుకు రైతు భరోసా స్కీమ్, రైతు భరోసా నిధులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతుందో హామీలో భాగంగా రైతు భరోసా పథకం కింద 12,000 ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవ్వబోతున్నాము. ఈ నెల 14 నుంచి ప్రతి రైతు అకౌంట్లోని ఈ యొక్క నిధులు జమ చేస్తామని చెప్పారు. అయితే ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఎకరాకు 15,000 ఇస్తామని ఏదైతే చెప్పారో, సో ఇచ్చిన మాట ప్రకారం కరెక్టే ఇస్తామన్నాం. కానీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే 12,000 ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. దాంతోపాటు భూమి లేని రైతు ఎవరైతే ఉన్నారో, రైతు కూలీలు, భూమి లేని రైతుకు కూడా, సెంటు భూమి కూడా లేని రైతుకు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపైన విపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మరొక్కసారి రైతులను మోసం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మోసము, దగా చేశారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి ఈరోజు 12,000 రూపాయలే వేస్తున్నాము ఆర్థిక పరిస్థితుల్లో అనుగుణంగా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో ఇక చూస్తూ ఉంటే కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు ఏదైతే దీన్ని బొందబెట్టే ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. సో రైతులకు చేసిన మోసం ఏదైతుందో దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీ కూడా అదే మాట్లాడుతుంది. సో రేపు జరిగే ఎన్నికలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, ఎన్నికల కోసమే ఈరోజు ఈ రైతు భరోసా అనేది చెప్పి తీసుకొచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ చేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నారనే విధంగా బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు. నిజంగా మరి రైతులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా? ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రుణమాఫీ అని ఏదైతే చెప్పిందో, ఆ రుణమాఫీ చేస్తామని చెప్పిన ఒక బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అయినా కూడా ₹1,00,000 రుణమాఫీ చేసినప్పటికీ ఇంకా కొందరికి రుణమాఫీ కాలేదు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేశాము రైతులకు అనేది చెప్తూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు 12,000 రూపాయల రైతులకు మేము రైతు భరోసా ఇస్తున్నాం. అసలు మోసం చేసింది, దగ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ? సో అనేది ఈరోజు ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనం చర్చించాం. దాంతోపాటు కేటీఆర్ కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలు చూస్తే ఏదైతే ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏదైతుందో దీనికి సంబంధించి ఏసీబీ 3వ తేదీ రోజు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు విచారణకు హాజరవబోతున్నారు కేసీఆర్. ఎందుకంటే 10 గంటలకు ఏసీబీ నోటీసులు పంపించింది. 10 గంటలకల్లా మీరు ఈరోజు విచారణకు రావాలని చెప్పేసి. రేపు మళ్ళీ ఈడీ విచారణ ఉంది. ఈ అంశం కూడా ప్రధానంగా చర్చిద్దాం. ఎందుకంటే మరి కేటీఆర్ను విచారణకు పిలుస్తుంది, కేటీఆర్ విచారణకు వెళ్తారా లేదని. సో ఈ అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కైలాస్ నేత గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆచార్య గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు, చూసాం కదా ముఖ్యమంత్రి గారి ప్రకటన చూసాం. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతులకు ఈరోజు నేను ఇంతకుముందు అన్నట్టు సంక్రాంతి ముందే సర్కారు ఒక శుభవార్త చెప్పింది అనుకోవచ్చా? రైతులకు 12,000 రూపాయలు 14వ తేదీ నుంచి వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయని చెప్పేసి చెప్తున్న, సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? నిన్నటి నుంచి చూసాం, అంటే మొన్న ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే ఎదురుదాడికి మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మిత్రులకు అందరికీ, ఆచార్య గారికి, మా కైలాస్ నేత గారికి, రామ్మోహన్ గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చినటువంటి సందర్భంలో 15,000 రూపాయలు ఎకరానికి అప్పుడు ఇస్తున్నటువంటి రైతు బంధు కేవలం 10,000 ఉంది. చాలా మిస్యూజ్ అవుతా ఉంది. దీన్ని కట్టడి చేసి మేము 15,000 రూపాయలు ఇస్తాము, దానికి రైతు భరోసాని నామకరణం చేసి అప్పుడు గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విషయం మనకందరికీ తెలుసు. దాన్ని కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి ఎండాల్సి చేసి చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా చాలా గొప్పగా దీన్ని ప్రచారం చేసుకున్నటువంటి విషయం కూడా మనకు అందరికి కూడా తెలుసు. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అన్ని జిల్లాలు తిరిగి 10-12 సార్లు కూర్చొని దాన్ని పూర్తిగా విశ్లేషించి మేము తీసుకొస్తామన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు ఒక రోజు ముందు మనకు పత్రికల్లో వచ్చినాయి. క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేస్తుంది ఏంటని తీరా చూసే వరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే 12,000 రూపాయలు ఉన్నదో
ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసంగా అభివర్ణించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే 15,000 ఇస్తామన్నప్పుడు మీరు దశల వరకు ఏం చెప్పలే. మొదటి సంవత్సరం 12,000, తర్వాత 12,500, 13,000, 14,000, 15,000. అదే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా మేము ఏం చెప్పినామంటే 10 నుంచి 12,000 చేస్తాం, ఎవ్రీ ఇయర్ 500 పెంచుకుంటూ పోతామని చెప్తే ప్రజలు మమ్మల్ని తిరస్కరించి మమ్మల్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అంటే ఈ దశల వారి పెంపును ప్రజలు అంగీకరించలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి జయప్రసాద్ గారు మీరు ఇక్కడ సరే అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది కూడా ముఖ్యమంత్రి గారు వివరించారు. దాంతోపాటు మీరు చేయని పని, ఈ రోజు రైతులు ఏదైతే భూమి లేని రైతు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కదా. ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా నేనేమంటున్నా, మంచిదే కదా. రైతు కూలీలకు ఇవ్వడం ఎవరు వద్దంటారు? కౌలు రైతులకు కూడా ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి గారు. అది కూడా ఇస్తే సంతోషమే, కానీ వాటి మీద ఏ నిర్ణయాలు జరగలేదు కదా. ఈ 12వ తారీఖు నాడు ఉదాహరణ నేను చెప్తా, 12,000 కూలీలకు సంబంధించి మా గౌరవ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు పాపం వారు చాలా అధికారాలు ఉంటాయి కాంగ్రెస్ కాబట్టి చాలా స్వేచ్ఛగా వాళ్ళు నేను 28 డిసెంబర్ 28నే టింగ్ అన్ని ఫోన్లలో వచ్చేస్తాయి, 12,000 ఇచ్చేస్తున్నాము రైతు కూలీలకని ఖమ్మంలో ప్రకటించాడు. మరి ఏమైంది రాజేష్ గారు? ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా లేదు. అదే బట్టి అంటున్నారండి, నిన్న బట్టి అన్నారు. అసలు ఏనాడైనా భూమి లేని రైతుల గురించి కేసీఆర్ ఆలోచించారా ఏనాడైనా? మళ్ళీ మమ్మల్ని ఏ రకంగా అంటున్నారు రైతులను మోసం చేశారనేది. ఇదే రైతు బంధు, ఇదే రైతులు. రాజేష్ గారు మమ్మల్ని అనేది అనండి, ప్రజలు కూడా మమ్మల్ని ఏదో ఎక్కడో దగ్గర కొంత తప్పు చేసినాం కాబట్టి ఇవాళ అధికారంలోకి రాకుండా చేసింది. మీరు వీటిని అన్నింటినీ అధిగమించి చేస్తామని కదా అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీని ఏం చేసినాయి, ఎవరేం చేసిన అనేటువంటి చర్చ పెట్టుకుందాం, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి విషయాలు మీరు చెప్పి ఆ విషయాలను అమలు పరచలేరనే కదా ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మేము వేరే ఏం చెప్తలేం కదా. మీరు 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు కూలీలకు ఇస్తాము, యజమానులకు ఇస్తామన్నారు, దాని మీద ఇంకే ఏమీ లేదు. ఇప్పుడు కూడా చివరికి ఏమైంది, సాగు యోగ్యమైనటువంటి భూమికి ఇస్తామన్నారు. మంచిదే, సాగు యోగ్యమైనటువంటి భూమి దాదాపుగా 1,48,000 ఒక్క నిమిషం రాజేష్ గారు, నేనేమంటున్నా, వానాకాలమేమో చాలా వ్యవసాయానికి అవసరమైనటువంటి నీటి లభ్యత ఉంటుంది కాబట్టి మొత్తంగా ఊడవుతుంది. యాసంగికి వచ్చే వరకు డ్రాస్టిక్ గా అది 50-60% తగ్గుతుంది. కాబట్టి సాగు యోగ్యమైనటువంటి భూమి ఉన్నప్పటికీ కూడా సాగు వసతి లేని భూములు కూడా ఉంటాయి రాజేష్ గారు. అందరికీ పెద్దలకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో కావచ్చు, లేకుంటే గ్రౌండ్ వాటర్ బోర్ వేయడానికి ఇబ్బంది పడి కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో ఒక స్పష్టత లేదు. మీరు గుట్టలు కొండలు రాచకొండ ఇంకో కొండకి ఇచ్చిరని చెప్పిండ్రు. సంవత్సర కాలమైంది, ఏ గుట్టలకు ఇచ్చిర్రు, ఏ కొండలకు ఇచ్చిర్రు, ఆ కొండల వెనుక ఉన్నటువంటి ఆనకొండలు ఎవరు, ఇవన్నీ కూడా ప్రకటించాలి కదా. ఇప్పుడు ప్రజలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాల పట్ల చాలా నిర్లిప్తత కనబడతా ఉన్నది. 15,000 ఇస్తామని 12,000కే దీన్ని కుదించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశానికి విరుద్ధము, ఇది మోసం అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము చాలా స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము చేసే డిమాండ్ ఏంటంటే, రైతులకు ఇచ్చినటువంటి 3 హామీలు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇచ్చినటువంటిది ఎకరానికి 15,000 ఒకటి, వ్యవసాయ కూలీలకు 12,000, బోనస్ కొంచెం మేరకు 18 లక్షల టన్నులకు 20 లక్షల టన్నులకు ఇచ్చిండ్రు. 30% కూడా ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి వాటినన్నా 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 రోజులు అయిపోయినా పర్వాలేదు, సంవత్సర కాలం గడిచిపోయి కరెక్టే. ఈ రోజు ముఖ్యమంత్రి అదే అంటున్నారు, అందరికి అందరికి ఇద్దామే అనుకున్నాము, కానీ రాష్ట్రాన్ని ఈ స్థాయిలో దివాలా తీయించారు. ఏదో 4 లక్షల 5 లక్షల కోట్ల అప్పు ఉండొచ్చు, తర్వాత మనం చేయొచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళాడు కేసీఆర్. సో దీన్ని వడ్డీలే కట్టలేకపోతున్నాము. ఈ పరిస్థితి ఉంది, ఆర్థిక పరిస్థితి అనేది కూడా ఆయన వివరించారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు 2 సందర్భాల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో, అన్ని సమావేశాల్లో కూడా ప్రొసీడింగ్స్ లో కూడా ఉన్నారు. వాళ్ళు చాలా సీనియర్ శాసనసభ్యులు, తర్వాత మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి నాయకుడు, ఎందుకంటే మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడు. వారికి ఆర్థిక సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి పట్టుంది. అసలు రాష్ట్రం ఎంత అప్పు తీసుకున్నది, కార్పొరేషన్లు ఏం తీసుకున్నాయి, ఇదేం తీసుకున్నది అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా ఉంది. ఇదే ప్రశ్నను విక్రమార్క గారిని, రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ లో అనేక మంది విలేకరులు, మీరు ఇంత అప్పు ఉందని చెప్తా ఉన్నారు,
మరి ఈ అప్పును అధిగమించి మీరు ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారంటే కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. ఎన్ని అప్పులున్నా సంక్షేమ పథకాలకు అడ్డు రాదు అనేటువంటి విషయాన్ని పదే పదే నొక్కి చెప్పడం వల్ల కదా ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపింది. గత పరిపాలన కంటే, గత సంక్షేమ పథకాల కంటే, గత అభివృద్ధి పాలన కంటే మెరుగుంటదని కదా ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓన్ చేసుకున్నది, గెలిపించింది, ఇవాళ ముఖ్యమంత్రి చేసింది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే అది ఎదురుదాడి ఎట్లయితది రాజేష్ గారు? అడగని ఏమన్నా మేము అడిగితే డెఫినెట్ గా ఎదురుదాడి అని అనొచ్చు, కానీ ఇచ్చినవి అమలు చేయమంటే అది ఎదురుదాడి ఎందుకు అవుతుంది, గుర్తు చేయడం అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. ఓకే, ఆచార్య గారు ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన 12,000 రూపాయల ప్రకటన, మీరు మళ్ళీ ఆలోచించి 12,000 ప్రకటన అంటే ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో 1 ఇయర్లోనే మేము దాదాపు అమలు చేసాం. 6 గ్యారెంటీల అంశానికి సంబంధిస్తే కూడా కొన్ని హామీలు అమలు చేసాం. ఉచిత బస్సు కావచ్చు, విద్యుత్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ రోజు 2 లక్షల రుణమాఫీ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర అప్పుల పాలు ఉన్నప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ చేశాం. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం 12,000 ఇస్తున్నాడు, 15,000 ఇవ్వాల్సింది. ఆర్థిక పరిస్థితులు ఏనాడు మేము రైతులకు తక్కువ చేయము, దాని అనుగుణంగా ఇస్తూ ఉంటామని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి ప్రకటించారు. అయినప్పటికీ మీరు కూడా విమర్శలు చేస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పే కదా ఇదంతా కూడా ఈరోజు ఈ 12,000 ఇవ్వడానికి కారణము. గత పాలకులు అంటే కాంగ్రెస్ కూడా గత పాలన చేసింది కదా. గతంలో కాంగ్రెస్ చేసింది, తర్వాత బీఆర్ఎస్ చేసింది. గత పాలకులు అంటే వాళ్ళకు కూడా తలా పాపం పిల్ల ఇంత అంటుతుంది కదా. నేను అనేది ఏంటంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఏ ఎన్నికల ముందు? ఈ గత శాసనసభ ఎన్నికల ముందా, లేకపోతే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల ముందా? గత శాసనసభ ఎన్నికల ముందు వాళ్ళు ప్రజలకు స్పష్టంగా ప్రతి అంశాన్ని సోనియా గాంధీ జన్మదినానికి ముడిపెట్టి ఏదైతే 2023లో వచ్చే డిసెంబర్ 9కే మేము అమలు చేస్తామని ప్రతిష్టాత్మకంగా పలికినటువంటి అంశాలు ఇవి. ఇలా ఆర్థిక స్థితిగతులను తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రజలను ఆశ పెట్టి, మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ మేము లెక్కలు చేసినాం, మేము డబ్బా చూసినాం, డబ్బా ఖాళీ ఉంది, ఇవాళ మేము ఇయ్యలేకపోతున్నామని ఇలా సన్నాయి నొక్కులు నొక్కి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు విస్మరించిన ప్రజల్ని మాట్లాడుతున్నాం తప్ప ప్రొవోకేట్ చేసి వాళ్ళని ప్రేరణ చేసి మీరు 15,000 చెప్పండి అని మేము చెప్పలే కదా. వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చిర్రు, వాళ్ళ హామీని నెరవేర్చమంటున్నాం. 15,000 ఎకరాకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇది 3వ కిస్తు రావాలి. లాస్ట్ కిస్తు మీరు ఆగురు, ఎన్నికల తర్వాత తీసుకోరని చాలా సార్లు చెప్పారు. ఎన్నికలు అయినాయి, ఆ కిస్తు రాలే, మధ్యలో ఇంకోటి రాలే, ఇప్పుడు కూడా 3వ కిస్తు వస్తున్నది. వాళ్ళ సంక్రాంతి తర్వాత ఇచ్చేటువంటి దానికి 12,000 చేసిర్రు. వాళ్ళు ఇచ్చిన మాట అసలు కాదండి ఆచార్య గారు మీరు అర్థం అవట్లేదు. నిన్న ఒకటే అంటున్నారు, అసలు బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మీరు ఇచ్చే దానికి 1,00,000 కండిషన్స్ పెట్టి ఈ రోజు మీరు కిసాన్ యోజన ఇస్తున్నారు కాదండి. మీరు పార్టీ ఇన్నేళ్లలో ఈ దేశవ్యాప్తంగా ఎప్పుడన్నా ఒక రైతుకు ప్రతి సంవత్సరం 6,000 ఇచ్చిందా? మీరు ఇచ్చే కండిషన్స్ చూడండి. మీరు రైతులకు ఇచ్చే కండిషన్స్, అతనికి ఒక కారు ఉండొద్దు, ట్యాక్సీ పేరు కావచ్చు, ఉద్యోగస్తుడు కావద్దు, మీలాగా మేము కండిషన్స్ పెట్టలేదు కదా అంటున్నారు. ఈ రోజు మేము ప్రతి రైతు పెడుతున్నావో లేదో మీ మంత్రివర్గమే చెప్పింది అనేక సార్లు. నువ్వు ఒకవేళ కండిషన్స్ పెట్టకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది రైతులకు ఇచ్చినా అంతమందికి ఇప్పుడు ఇస్తావా? ఏం కండిషన్ లేవా నీవి? మేమేం చెప్పినామంటే రైతాంగానికి ఇవ్వాలి కాబట్టి రైతాంగానికి ఇచ్చినాం. కార్పొరేట్ కాలేజీలకు, ఇండస్ట్రీస్ ల్యాండ్స్ కు, లేకపోతే వేస్టెడ్ ల్యాండ్లకు ఇవ్వాలని లేదు. లేకపోతే ఐటీ ప్లేయర్లకు, అనిల్ అంబానీకి వాళ్ళకి ఇస్తున్నారని అన్నారు. వాళ్ళకి కాదు కదా ఇచ్చేది. 1 గుంట భూమి ఉన్నా కూడా మేము 6,000 ఇస్తున్నాం. మీరు 1 గుంట భూమి ఉంటే 250 300 రూపాయలు ఇస్తారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు రైతులకు మాట్లాడాలంటే ఇవాళ ఈ దేశంలో ఫసల్ బీమా తీసుకొచ్చింది ఎవరు? ఈ దేశంలో రైతాంగానికి సబ్సిడీ మీద ఎన్ని ఎరువులని వల్ల డిఏపి ఎరువు ఎంత, యూరియా ఎరువు ఎంత, కేంద్రం ఎంత తీసుకున్నది, ఎంత వాళ్ళ మీద ఆలోచన చేస్తుందని ఇవన్నీ బీజేపీ చేసినాయి కావా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో 6 సార్లు 5 సార్లు పిఎం వికాస్ స్కీమ్ ఏదైతే ఉందో
కాదండి వాళ్ళు ఎలక్షన్లు ఎప్పుడు వస్తావో చూసి దాని ముందర పెట్టాలని ఆలోచన చేయొచ్చు కానీ మేము అది అడుగుతలేము. మీరు మీ నోటికుంటే చెప్పిరా లేదా 15,000 ఇస్తామని? అందరి రైతులకు ఇస్తామని చెప్పిరా లేదా? అప్పుడు ఆంక్షలు పెట్టలే కదా. అవును, ఇప్పుడు అందరికి ఇస్తున్నారు కదండి ఆచార్య గారు మీరు చెప్పండి. అందరికంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు చూడండి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, అదే విధంగా గుట్టలకు అలా ఇవ్వమంటున్నారా? 12,000 సంవత్సరానికి ఇస్తామని అన్నారు. మేము దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. భూమి లేని వాళ్ళకి ఇస్తున్నాం. కౌలు రైతులేంటి, భూమి లేకుండా వాళ్ళు వేరే పనులు చేసుకునే వాళ్ళకి కూడా 12,000 వస్తున్నాయి, సంతోషం. భూమి లేని వాళ్ళు చాలా మంది కానీ ఒక గుంట 10 గుంటలు 5 గుంటలు హాఫ్ ఎకర్ ఉన్నోళ్ళు కౌలు తీసుకొని పని చేస్తున్నారు. అంటే వాళ్ళు భూమి ఉన్నోళ్ళ కిందికి వస్తారు కదా. ఒక గుంట ఉన్నా ఉన్నోళ్ళ కిందికి వస్తారు, భూమి లేనోళ్ళ కిందికి రారు. ఒక 2 గుంటలు ఉన్నా ఉన్నోళ్ళ కిందికి వస్తారు. వీళ్ళకి నువ్వు 12,000 ఇవ్వవు కదా, దాన్ని పొందుపరచాలి కదా. ఇవాళ వాళ్ళందరూ కూడా కౌలు చేసుకుంటారు. ఆ కౌలకి ఏడ ఉన్నది ఇవాళ? దీని అంశాన్ని అంటే మీరు ఒకటి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవ్వని హామీలు, అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అంటున్నారు. ఈ రోజు రైతు రుణమాఫీ అన్నారు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 10 ఏళ్ళు సమయం పట్టది. ఇక్కడ సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ అప్పుల్లో ఉన్నప్పుడు చేస్తున్నామంటున్నారు కదా. కదా ప్రజలు, అందుకే కదా సంవత్సరం లోపల ఇవన్నీ చేసామంటున్నారు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు అరచేతుల తేనె పోసి మూసేది కాడ నాకు ఇచ్చినట్టు ఉండదు సార్. ఇది ఇప్పుడు 2 లక్షలు అన్నారు, ఎంత మందికి వచ్చినాయి? ఇంకా సగం మందికి రాలేదు సార్. గ్రామాలలో వెళ్దాం, చర్చ చేద్దాం. మేము ఇయ్యలేదని అంటలేం కదా. 40%. కాదు ఆచార్య గారు, ఒక విషయం ఆచార్య గారు నిన్న మీ బీజేపీ పెద్దలు మాట్లాడారు. ఇదంతా కూడా ఈ రైతు భరోసా కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చారు తప్ప తర్వాత ఈ పథకం ఉండదు అని అంటున్నారు. నిజమేనా, వాస్తవేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మనసులో ఏముందో తెలియదు. ఆయన ఏ రకంగా మాట్లాడిండు, ఏ రకంగా మాట మారుస్తున్నాడు, రేపు ఏ రకంగా చేస్తాడో ప్రజలకు అర్థమైపోయింది. ఇంకేదో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఆశలు ఏం లేవు. ప్రజలకు ఆశలు సన్నగిలిపోయినాయి. మీరు ఒకసారి మీరే ఎంక్వైరీ చేయండి గ్రామాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తున్నది. అంటే రేపు ప్రజల్లోకి ఆచార్య గారు, ఇప్పుడు ప్రజల్లోకి రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే అక్కడ నిరసనలు వెలువెత్తాయంటారా? మేము ఒకటి, ప్రజలు నిరసన వెలువెత్తారా, వాళ్ళ నిరసన ఓటు ద్వారా చెప్తారా, రేపు భవిష్యత్తు ఏం చెప్తారు అనేది తెలుస్తుంది. వాళ్ళ మనం చూసినాం, ఏ నిరసన చెప్పకుండా ముందస్తులు అరెస్టులు, అన్ని రకాలుగా అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టి ఎన్ని రకాలు చేస్తున్నారు. ఆచార్య కైలాస్ నేత గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ రామోహన్ గారు మీకు ఇస్తాను ప్లీజ్. ఎందుకంటే మా కైలాస్ సమాధానం చెప్పాలి కదా, ఇక్కడికే వద్దాం. మనకు కొంచెం అకాడమిక్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే రైతు బంధు గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. రైతు భరోసా గురించి ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన దానికి 4 ప్రశ్నలు. కాదు రామోహన్ రావు గారు, ఒక పాయింట్ నేను అడుగుతాను. ఇందులో రైతులను మోసం చేస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ? సూటి ఈ విషయం చెప్పండి. ఖచ్చితంగా ఇప్పటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది, దగా చేసింది, న్యాయవంచన చేసింది. రుణమాఫీ చేసింది తప్పంటారు? రుణమాఫీ చేయలేదండి రామోహన్ రావు గారు, నేను అడుగుతాను. రుణమాఫీ చేయలేదు, 2 లక్షల రుణమాఫీ? నేను చెప్తానండి. మళ్ళీ 6 గ్యారెంటీలు అంటే ఇంకా అధ్వానం అయింది. నేను దీని గురించే మాట్లాడుతున్నాను. 6 గ్యారెంటీలు నోరు తెరిస్తే ఇంకా చాలా ఉంటాయి. నేనేమంటున్నానంటే 6 గ్యారెంటీల్లో సగం 1, 2 అమలు అయినాయి. రైతులకు ఇచ్చే గ్యారెంటీలు మాట్లాడతాం. రైతులకు ఇచ్చిన దానిలో 12,000 రైతు కూలీలకు. మీరు పాత వీడియోలు కేటీఆర్ గారు చేసేదాకా, కేటీఆర్ గారు ప్రదర్శించేదాకా ఎవరు ఆగలే. 4 నుంచి వస్తూనే ఉన్నాయి వరుసగా. మొన్న రాత్రి ప్రకటిస్తే నేను అంతా అదే వీడియోలు నడుస్తున్నాయి. కేటీఆర్ గారు చెప్తేనే ప్రజలు చైతన్యవంతులు అవుతలేరు. నేనేమంటున్నానంటే ఈ రైతులకు ఇచ్చిన 3 హామీలు చూడండి. ఒకటేమో రైతులకేమో 10 నుంచి 15 చేస్తాను, ఇప్పుడు తీసుకుంటే 10 వస్తాయి, ఎన్నికల తర్వాత 15 వస్తాయి అన్నాడు. అంటే 15 ఒకేసారి ఇస్తా అన్నారు. ఒకటి రైతు కూలీలకేమో 12,000 ఇస్తున్నారు. అట్లా కౌలు రైతులను గుర్తిస్తాం. కౌలు రైతులకు కూడా అసలు పట్టేదాకా ఎత్తిస్తున్నాం, అంతా మళ్ళీ 15,000 వాళ్ళకి ఇస్తాను. ఈ 3 కదా మనకు హామీ. ఈ 3 హామీలు ఇచ్చారు కదా. ఈ 3 ఇప్పుడు ఏమైతే షరతులు వర్తిస్తాయని కొండంత రాగం తీసి ఏదో పిచ్చుకుంట్లో పాడబడినట్టు కొండంత రాగం తీసిండ్రు. ఇవాళ అన్ని రకాల లీకేజ్ చేసిండ్రు ప్రభుత్వం. ఎన్ని రకాల లీకేజెస్, పరిమితి పెడతామన్నారు, లేకపోతే ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, రకరకాల ఆఖరికి దరఖాస్తులు పెట్టాలన్నారు, అన్ని అన్నారా?
ఆఖరికి ఏమొచ్చిందంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడి అందరు కలిసి ఏం చేసారు, అందరికి ఇస్తాం. నిజంగా ఎవరైనా సరే రాళ్లకు రప్పలకు లేకుంటే నాలా కన్వర్షన్ అయిన భూములకు రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వద్దని ఎప్పటి నుంచో అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మనందరం కూడా అంటే ప్రతిపక్షం స్వపక్షం రైతుల తరఫున కూడా మనందరం ఏమన్నామంటే 5-10 ఎకరాలు సీలింగ్ పెట్టండి, తప్పైందంటారు కదా, పెట్టండి, నష్టం ఏంటంటే ఆఖరికి ఎక్కడికి వచ్చింది మొత్తం అన్నిటికి ఇస్తాము. అంటే అప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు, రైతులు అంటే ఎవరు 50 ఎకరాలు 100 ఎకరాలకు కూడా ఇచ్చింది కదా, ఎట్లు ఇస్తారు, ఎందుకు పోయింది అన్నారు కదా. ఇప్పుడు మరి మీరు చేస్తున్న పని అదే కదా, 50 ఎకరాలు 100 ఎకరాలు లేనంటే నేను చెప్తున్నాను యాజ్ సీలింగ్ యాక్ట్ నేను తెలిసిన వాడిగా యాజ్ అడ్వకేట్ గా 50 ఎకరాలు 100 ఎకరాలకు ఎవరికి లేదు. లేకపోయినా మాటలు అన్నారు 50-100 అన్నారు. ఇప్పుడు మరి అది 50 మీరు అన్న పద్ధతి మీకు వస్తుంది కదా. అందుకని సూటిగా నేను ప్రభుత్వాన్ని 2 ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటి, ఇప్పుడు రైతు కూలీలకు 6,000 చొప్పున 12,000 ఇస్తాను, అది 25వ తేదీ పెట్టిన తేదీ పోయింది, ఇప్పటికే ఆ 100 రోజులు పోయింది, ఇప్పుడు 25వ తేదీ పోయింది. మరి 6,000 వేస్తారా 12,000 వేస్తారా? ఇప్పుడు నెంబర్ 1 6,000 వేస్తారని నేను అనుకుంటున్నాను. అసలు రైతుల సంగతి భరోసా విషయంలో 3 ప్రశ్నలు ఉన్నాయి నాకు. ఒకటి, గతంలో 5,000 రైతు బంధునే కంటిన్యూ చేసిండు, ఏది 12వ విడత 11 విడతలేం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, 12వ విడత ఆపి ఎన్నికల తర్వాత వాడు ఇచ్చిన ఫస్ట్ హామీ ఏంటంటే 15 తీసుకోండి అన్నాడు కదా. 15 పోయి అదే 10 వేసిండ్రు, 5 వేసిండ్రు, 5,000 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంది వేసంగికి మళ్ళీ ఇవ్వాల్సి ఉండే, జనవరిలో ఇవ్వాల్సిన పైసలు ఏప్రిల్ ఇచ్చిండ్రు, ఏప్రిల్లో మళ్ళీ వర్షాకాలం ఇవ్వాల్సి ఉండే కదా. అవి ఎంత వాళ్ళ లెక్క 7,500 15,000 ఇవ్వాలి. అంటే ఆ 7,500 ఇప్పుడు రేపు వచ్చే వేసంగి 7,500 15 అవి 2.5 17 ఇవ్వాలి. కాదండి, మీరు ఎందుకు కాదు రామ్మోహన్ రావు గారు, మీరు గతంలో మరి అదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేయనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈ స్థాయిలో? స్పష్టంగా మేము ఇంతకంటే ఎక్కువ ప్రశ్నించినాం. రుణమాఫీ తప్పు అంటున్నాను. ఈ రాజకీయ పట్లని ఒప్పుకోరు కానీ రుణమాఫీ కంటే రైతు పెట్టుబడి కరెక్ట్. రుణమాఫీ అంటే ఎగబెట్టడం నేర్పడం. అట్లాని కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ వాళ్ళకి 14 లక్షల కోట్లు చేయలేదా బీజేపీ, 16 లక్షల కోట్లు అది తప్ప ఇది తప్ప అంటున్నాను. ఇంతకంటే ఎక్కువ మీరు లేరా? నేను చర్చలో పాల్గొన్నప్పుడు ₹1,00,000 4 సార్లు విడత చేస్తే మితికి పోయిందని మనం అన్నాం కదా. నేను ఏమంటున్నాను, ఇక్కడ నాకు పక్షపాతం లేదు. అప్పుడు వాళ్ళనన్నా ఇప్పుడు వీళ్ళని అంటున్నాం అంటున్నాను. ఇందులో అసలు సంగతి చెప్తున్నాను. రేపు 17,500 వేస్తారా లేకపోతే 6,000తో ముగిస్తారా? రేపటి విడత ఏంటంటే 12,000 సగం కదా 6,000 ఇస్తారా? మరి పాతదంతా ఎగబెడతారా అనే ఒక మాట వస్తుంది. రెండోది ఏంటంటే రైతు కూలీలు ప్రకటించింది కానీ కౌలు రైతుల సంగతి ఏంటి? వాళ్ళకి 15,000 వేయాలి కదా. ఇప్పుడు కౌలు రైతులు అంటే అది ఆ లెక్క కూడా రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిండ్రు. ఇంకొకటి ఏమంటున్నా అంటే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక మేము చేస్తున్నాం. అంతే గతంలో కూడా అన్నది అంటే వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తే మేము 1,00,000 చేస్తాం అంతకన్నా ఎక్కువ చేయమని బీఆర్ఎస్ అన్నది అంటేనే కదా. రెండోది ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నట్టు ఇందులో కూడా మొత్తం 4 విడుదల వేస్తా అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ మేనిఫెస్టో తీస్తే మీకు 10 నుంచి 12 ఏకముఖ మొత్తంగా చేస్తా అన్నారు. ప్రతి సంవత్సరం 1,000 పెంచుకుంటూ 16,000 ఇస్తా అన్నారు. 15 కూడా కాదు, బీఆర్ఎస్ అన్నది 16,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు 2027 కల్లా 16,000 చేస్తామన్నారు. ప్రజలు నమ్మకం. ఇప్పుడు ఏమైందంటే బంగారు బాతు కోసే ఇప్పుడు పెంచుతా అంటాడు మనకి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఏమంటారు? ఇది కాదండి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు సరే ఈ రకంగా 12,000 ఇచ్చి భూమి లేని రైతులకు 12,000 ఇచ్చినా కూడా, అదే విధంగా కండిషన్స్ లేకుండా రైతులకు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని రైతులు నంబరంటారు మీరు? కాదు చెప్తున్నాను. నేను ఒక జిఎస్టీ చర్చలో ఉంటే 8 మంది కాలర్స్ రామ్మోహన్ రావు గారిని ఎంత పక్కన పెట్టి జిఎస్టీ చేస్తే మాకెందుకు అండి, పెద్దోళ్ళ సంగతి మాకెందుకు, మా సంగతి ఏంది అని అడిగేది. 8 మంది కాలర్లు అదే చర్చ కాదంటే కూడా వినలేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాను అంటే ఇప్పుడు అసలు సంగతి చెప్తలేరు ప్రభుత్వం. 6 ఇస్తారా 12 ఇస్తారా? మీరు లెక్క ప్రకారం 6, 12 అందులో మనకేంది అందులో 1,000 రావాలి కదా పాతయి, అంటే 13,000 రావాలి కదా ఒకటేసారి. 13 ఇస్తారా? క్లారిటీ లేదు కదా ఇప్పుడు దాకా. ఒక క్లారిటీ లేదు. అవును, క్లారిటీ ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. రెండోది ఏమంటున్నాను, రైతు మన కౌలు రైతుల సంగతి ఏంటి, దాని గురించి మాట్లాడతలేరు. కౌలు కాదండి ఇక్కడ రామ్మోహన్ రావు, ఒక పాయింట్ ఇక్కడ ప్రతి రైతుకి ఇస్తామన్నారు కదా. రేపు నెక్స్ట్ సీజన్ లో కొందరి తోటలు ఉంటాయి, మామిడి తోట అన్నది ఒకటి ఉంటుంది, జామ తోట అని ఉంటుంది, మరొక కందులు వేస్తారు, దాంట్లోకి ఇస్తారా ఇయ్యారా అనేది ఇప్పుడు అది కూడా ఒక పాయింట్. రాజేష్ గారు, నేను 4 ఎకరాల రైతుని, పెద్ద రైతుని కాదు. నేను ఏమంటున్నా, నేను మొన్న 2 బోర్లు వేసిన, 2 ఫెయిల్ 1,00,000 అప్పు అయినా నేను అప్పు తీసుకోవచ్చుకోలేదు. ఆ 2,00,000 అయితే అప్పు కట్టాల్సింది. నాది పత్తి పంట వేసిన, పత్తి అయింది, అయిపోయింది, పత్తి అయిపోతుంది. ఇప్పుడు వాడేవాడు శాటిలైట్ పెడితే ఏమైంది అంటే ఇప్పుడు ఖాళీ భూమి కనపడుతుంది కదా. ఇప్పుడు నిజాంపేట దాని ఏమంటాం ప్రగతి నగర్ నిజాంపేటలో కూడా చుట్టూ ఇల్లు ఉంటాయి, మధ్యన ఒరి పొలం ఉంది, పొలం చూద్దాం చెరువు కట్టుకుంటే. మరి దానికి ఇస్తారా ఇయ్యారా? అసలు పత్తి పంటకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఖాళీ ఉంటది, 4 నెలలు ఖాళీ ఉంటది, మళ్ళీ దున్నుకోవాల్సిందే, మళ్ళీ వర్షాకాలం పంట సిద్ధం చేసుకోవాల్సిందే. మరి 3 పంటలకి ఇస్తాము ఇయ్యాలి ఎందుకని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? 2 పంటలకు ఇస్తారా ఇయ్యారా? 13,000 రావాలి. మీ లెక్క ప్రకారం 13 రావాలి, మా లెక్క ప్రకారం మీద 17,000 రావాలి. ఇవి ఇస్తారా ఇయ్యారా? అవును, అన్ని ఇవ్వాలనుకో కాదు
మా రామ్మోహన్ రావు గారు అన్ని ఇద్దామే అనుకున్నారు వాళ్ళు, కానీ నేను చెప్పాను ఇంత మీరు ఆర్థిక పరిస్థితి 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. సో ఇది కూడా ఆనాడు ఒక మాట రాసి కాదు, ఆనాడు మీరు ప్రచారం ఏం చేశారు? 7,60,000 కోట్లు అప్పు ఉందని చేసిందా చేయలేదా? ఆనాడు తెలియదు. ఆనాడు 5 లక్షల కోట్లు అన్నారు వాళ్ళు, 5 లక్షల కోట్ల అప్పులు చేసిన 7 లక్షల కోట్ల అప్పు, 7.5 లక్షల కోట్ల అప్పు అయింది కలిపి. అంటే యాక్చువల్ గా మళ్ళీ మన లెక్కలు చూస్తే ఏంటంటే బడ్జెటరీ అప్పులు, బడ్జెట్ కాని అప్పులు, గ్యారంటీ అప్పులు ఇవన్నీ వేరే. ఇంకొక మాట బీజేపీ సంజయ్ గారు అనే మాట కూడా నేను ఐక్యపిస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం పంచాయతీ ఎన్నికల రాజకీయం కోసం అవుతున్నది. రేపు పొద్దున ఈ మాత్రం కూడా ఈ 12,000 దాటదు, అది కూడా కౌలు రైతులకు ఎగురుతారు అనుకుంటున్నాను. రైట్. కైలాస్ నేత గారు, ఏంటి మీరు ఈ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరు రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 6 గ్యారెంటీ అమలు చేసినప్పుడు కూడా ఈరోజు మీ పైన విమర్శలు ఈ స్థాయిలో ఉన్నాయి. మరి మీరు మళ్ళీ మరొకసారి రైతులను మోసం చేశారని చెప్పేసి, సరే రాజకీయ పార్టీ నేతలు దేవిప్రసాద్ గారు అదే ఆచార్య గారు మాట్లాడితే అది వేరు రాజకీయ వాళ్ళు, కానీ ఇక్కడ రామ్మోహన్ రావు గారు కూడా మీదే తప్పు అనేసి చెప్తూ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. 60లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం సార్. సార్ ఒక మాట, ఇప్పుడు అయినటువంటి గాయానికి మందు పెట్టడం ముఖ్యమా, లేకపోతే అసలే పట్టించుకోకుండా వదిలివేయడం ముఖ్యమా? పెద్దలు తమ హృదయం మీద చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే నీ మాట అంటే ఇవాళ రైతు సంక్షోభంలో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి రైతు భరోసా పేరుతో మీరు కొనసాగించిన పథకానికి డెఫినెట్గా మేము వాళ్ళకి మరింత అవకాశాలు ఇచ్చి మరింత ఆర్థికంగా సాయం చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పినాం ఎన్నికల సందర్భంగా. ఆ రోజు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ పేరుతో ఈనాటి అప్పుడు పిసిసి అధ్యక్షులు గౌరవ ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఒక ఎజెండాతో ముందుకు వచ్చిన మాట వాస్తవం డెఫినెట్గా. అయితే ఇప్పుడు సార్ ఒకటి ఆలోచన చేయాలి. ఒక చెల్లె రాఖీ కడతానికి వస్తుంది, రాఖీ కడతానికి వస్తే పోయినసారి అమ్మ కాటన్ చీర బిడ్డ, ఈసారి పట్టు చీర పెడతాం బిడ్డ, మంచిగా ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంది అని చెప్పేసి. కానీ ఉన్నటువంటి పరిస్థితులలో ఆర్థిక బ్యాంకుల గట్టు ఇబ్బందులు అయ్యో పిల్లలు. కైలాస్ నేత గారు నేనేమడతా, మీరు రైతులు ఏం అడగలే కదా, మాకు 15,000 ఇవ్వండి, మీరు 20,000 ఇవ్వండి, మీరే చెప్పారు కాబట్టి కదా, మీరే కదా వాళ్ళకి చెప్పింది. నేనేమంటున్నా, మీరు అడగలే, మేమే పెడతాం బిడ్డ, మంచిగా కలిగినప్పుడు మేము చేస్తామని చెప్పి బిడ్డకు హామీ ఇచ్చినాం. అయితే గద్వాల పట్టు చీర బదులు పుట్టపక్క పట్టు చీర పెడుతున్నాం, అంతే, ఏం తప్పు లేదు. అలా 15,000 ఇస్తున్నప్పుడు 12,000 ఇస్తున్నాం. ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 6,500 కోట్లు అప్పులు కడతా ఉన్నాం, ఏదో అప్పులకు మిత్తిలు కడతా ఉన్నాం, 6,500 ఉద్యోగస్తులకు కడుతున్నాము, 6,500 సంక్షేమ పథకాలకు మనం రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 4,500 కోట్లు ఈ రాష్ట్రం ఇంకా బయట నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండడం వలన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం స్వాగతించాలి. డెఫినెట్లీగా అవకాశం ఉన్నప్పుడు వారికి మరింత చేయూతనిచ్చే కార్యక్రమం. రెండో విషయం, ఇవాళ రైతులకు భూమి లేనటువంటి రైతులకు 12,000 ఇవ్వడం తప్పంటారా? వాళ్ళకి సహాయం చేయొద్దంటారా? వాళ్ళు అసలే ఇవ్వలేదు కదా. 1 లక్ష రుణమాఫీ చేస్తారని 4 సార్లు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ సన్నాయి నొక్కుతున్నారే. రెండో విషయము, దేశంలో 15 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు మాఫీ చేసి పేద వర్గాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న భాజపా 1 లక్ష చేసిందా? నేను అడుగుతున్నా. లక్షల కోట్లు కార్పొరేట్ శక్తులకు పన్ను మినహాయింపించి బ్యాంకులలో వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కోట్ల రూపాయలు మాఫీ చేసుకుంటూ వస్తున్నారే. వాళ్ళకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు భారతీయత అంటారు, దేశంలో రైతుల అభ్యున్నతి అని మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు 1 లక్ష రూపాయలు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయకూడదా? ఆ రోజు యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్లతోటి తీసుకున్నాం కదా. మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే కైలాస్ నేత గారు, మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే మీరు ఎన్నికల ముందు రైతులకు ప్రజలకు ఏ రకమైన హామీలు ఇచ్చారు, ఆ రోజుల్లో క్వశ్చన్ చేశారు. మీరే అంటున్నారు ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది, 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పు ఉంది అంటున్నారు. మరి ఏ రకంగా ఇస్తారు మీరు వస్తే అంటే కూడా మీరు ఏం చెప్పిండ్రు? మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర మన్మోహన్ సింగ్ ఐడియాస్ ఉన్నాయి, మేము చేయగలము, మేము చేస్తాము, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పింది మీరే కదా. నిన్న ముఖ్యమంత్రి గారు మాటలు బట్టి చూస్తే ఆయన చేతులు ఎత్తేసేయడం అనిపించింది. అంటే ఎట్లుందంటే మేము 12,000 ఇస్తాము, ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మేము ఇంతే ఇస్తామన్నారు. అంటే ఇక రాబోయే రోజుల్లో ఇంతే, ఇది కూడా ఇస్తాము. అంటే ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు చేస్తారా? ఈ ఆర్థిక పరిస్థితులు మీకు ముందు తెలియదా? ముందు తెలుసు కదా. ఎవరు రైతులు ఏమైనా డిమాండ్ చేశారా మాకు 15,000 ఇవ్వండి అని? మీరే కదా అన్ని చెప్పింది, ప్రజలకు ఆశ కల్పించింది మీరే కదా, రైతులకు ఆశ కల్పించింది మీరే కదా.
అవునండి, వారి ఆశలని అడియాసలు చేస్తలేం కదా. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేయలేదు, దళితుల సీఎం చేస్తారని మోసం చేయలేదు. ఇస్తున్న దాంట్లో తక్కువ జరిగిందండి. ఇప్పుడు బిర్యానీ పెట్టే బదులు అన్నం పెడుతున్నాము. ఉన్న పరిస్థితులు అటువంటివి. రాష్ట్ర రాజకీయాలని తప్పకుండా ఎవరైనా అపరాయణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న గారు వాళ్ళు ఏం మాట్లాడిరో, ఇప్పుడు ఆత్మస్థుతి పరనిందా వాళ్ళు ఏం చేసిరో తెలియదా అండి. భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ టీఆర్ఎస్ కానీ ఏం చేసిందండి? రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పడి ప్రజల్ని మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, 3 ఎకరాల భూమి, ఎన్ని చెప్పిరండి వాళ్ళకు, ఎన్ని చెప్పిరో వాళ్ళకి తెలుసు. అయినా ప్రజలు ఇవాళ మాకు అధికారం ఇచ్చారంటే డెఫినెట్గా మీకంటే మేము మంచిగా చేస్తామని. అందుకోసమే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అధిగమించుకుంటూ భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పదంలో సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకుపోతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఇవాళ తెచ్చినటువంటి అప్పులను కూడా మీరు గమనించాలి. గతంలో 20%, 18%, 17% ఇంట్రెస్ట్ తెచ్చిరండి వీళ్ళు. వాటిని అన్నిటి కూడా వేరే బ్యాంకులకు మార్చుకొని 7%, 8%, 6% రాష్ట్రము ప్రభుత్వం తన అప్పులని వడ్డీలు తగ్గించుకుంటూ వచ్చింది. ఒకవేళ వీరి కనుక చేసినటువంటి అప్పులకు కట్టవలసి ఇవాళ 9-10,000 కోట్లు, 10,000 ఇవాళ 6,500 కోట్లు కడుతున్నాం కదా, 10,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రైతులు అర్థం చేసుకుంటారు. అంతే తప్ప వీళ్ళు అన్నట్టు ఏమన్నారంటే తిరగబడండి, కొట్లాడండి. నేను అంటున్నా, కేటీఆర్ గారు కొట్లాడండి, ఎవరుద్దంటారు? సామాన్య ప్రజలు, పేద ప్రజలకు 12,000 ఇస్తే ఓడ్చుకోలేరా మీరు? ఏం తప్పే ఉంది? మీరు రూపాయి కూడా లేదు కదా. మీరు ఇచ్చినటువంటి వాటిని బ్యాంకులే తిరిగి మళ్ళీ వాళ్ళ వడ్డీ కిందనే జమ వేసుకున్నాయి కదా. 2 లక్షల రూపాయలు అంటే 23 లక్షల మందికి అండి. ఇది 23 లక్షల మంది రైతు కుటుంబాల కంటే సుమారుగా ఒక ఇంటికి 4 వేసుకున్న 1 కోటి మందికి ప్రయోజనం జరిగింది. ఇది కదా మేము చేసిన సంక్షేమం. ఇవాళ మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ హృదయం మీద చేసుకొని మాట్లాడరు. ప్రజల ముందుకు వచ్చి 2 లక్షల రూపాయలు అంటే తక్కువేం కాదండి. కాకపోతే మీరు ప్రచారం చేసుకోవడానికి కొద్దిగా ఎన్నికబడి ఉండవచ్చు. కాదు, ఒకటి కైలాస్ నేత కాదు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం, మొన్నటి నుంచి కూడా ఈ పార్టీలన్నీ కూడా ఎదురుదాడి మొదలుపెట్టాయి. రేపు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఎదుర్కొంటారు ఏంటి? ఎందుకంటే రైతులకు మరోసారి మోసం చేశారని చెప్పేసి ఇటువైపు చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్లే ఈరోజు మేము ప్రచారం చేసుకోవడంలో వెనకబడిపోయామని. నిజమే, ఈరోజు మీరు ఇంత చేసినా కూడా ఈరోజు మీరు ప్రజల్లోకి నిజంగా తీసుకెళ్ళలేకపోతున్నారు, మీరు చేసింది చెప్పుకోలేకపోతున్నారు. నేనేమంటున్నట్టే ప్రతిపక్షాలు అనేవి ఏంటంటే డెఫినెట్గా అవి రాజకీయ అవసరాల కొరకు బురద రాజకీయాలు తప్పకుండా చేస్తాయి. కానీ ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తుంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేయాల్సిన ప్రతి పనిని కూడా చేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా పరిస్థితుల దృష్ట్యా ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాన్ని అక్కడక్కడ కొన్ని ఇబ్బందులని అధిగమించుకుంటూ ముందుకు పోతున్నాం. కొత్త సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చినాం. ఏమండి, ఇప్పుడు బస్సులలో ఫ్రీగా పోతుంటే అది 4,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. అది సంక్షేమ పథకం కాదంటారా? గ్యాసు దాదాపు రాష్ట్రంలో ఇవాళ 60 నుంచి 70% కుటుంబాలు గ్యాస్ ఏదైతే మనం చెప్తున్నామో 500 సబ్సిడీ ఇస్తున్నాం కదా, 200 యూనిట్ల పేరుతోటి రాష్ట్రంలో ప్రజలందరికీ 80% ప్రజలకు, పేద ప్రజలు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం కదా. అది సంక్షేమ కార్యక్రమం కదా. దేవిప్రసాద్ గారు, ఒక్క పాయింట్ ఇక్కడ, ఈ రైతు బంధు అనేది నిజంగా చెప్పాలంటే దేశంలో అసలు ఎవరికి లేని ఆలోచన ఈరోజు గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి పథకము. ఈరోజు రైతులకు ఈ స్థాయిలో అన్యాయం జరిగిందని మీరు పదే అన్నప్పుడు కేసీఆర్ గారు స్పందిస్తే బాగుండేదేమో. ఈ పథకాన్ని ఈ రకంగా నీరుగార్చే ప్రయత్నం చేశారు, ఈ రకంగా చేశారు అనేది అందరూ కూడా ఎదురు చూశారు. నిన్నటి జరిగిన పరిణామంలో కేసీఆర్ ఖచ్చితంగా స్పందిస్తాడు. ఎందుకంటే ఇది ఒక రైతుల అంశాన్ని, రైతులకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మీరు పదే అంటున్నారు కదా, దీనిపైన కేసీఆర్ కూడా స్పందిస్తారేమని. అయితే సార్ ఒకటి దేవిప్రసాద్ గారు ఇప్పుడు నేను రాజేష్ గారు మిత్రులు కైలాస్ నేత గారు కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక విషయాలు చెప్తున్నా. పేద ప్రజలకు ఏది చేసినా ఏ పార్టీ వ్యతిరేకించదు, చేయాల్సిందే. నిన్న బట్టి విక్రమార్క గారు మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే కుట్రలు చేస్తున్నారు, ఎన్ని కుట్రలు చేసినా అమలు చేసి తీస్తామన్నారు. ఇవాళ రైతు బంధు ఇవ్వడానికి ఎవరు ఆపేందు, రైతు భరోసా ఇవ్వడానికి ఏం ఆపేందు, రుణమాఫీ చేయడానికి ఎవరు ఆపేందు, లేకుంటే నీకు 12,000 కూలీలు ఇవ్వడానికి ఎవరు ఆపేందు, కౌలు రైతులకు ఇవ్వడానికి ఎవరు ఆపేందు? కుట్రలు ఎక్కడ జరుగుతున్నాయి రాజేష్ గారు? ప్రభుత్వం ఇస్తామంటే మన రైతుల దగ్గర నుంచి మేము ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ అన్న గుంజుకున్నదా, అడ్డుకున్నదా? కాబట్టి ఇవి ఏం చేస్తుందంటే ఇవాళ డెఫినెట్ గా ఇచ్చినటువంటి అంశం ఇంతకుముందు మిత్రులు రామ్మోహన్ గారు చెప్పినా, మా ఆచార్య గారు చెప్పినా, ప్రజలు ఎవ్వరు కూడా డిమాండ్ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా డెడ్ లైన్ విధించుకొని 100 రోజుల్లో మేము ఇవి అమలు చేస్తామని చెప్పి ఒక గ్యారంటీ ఇచ్చి విశ్వాసం ఇచ్చి ఎన్నికల్లో గెలిచినటువంటి మాట అందరికీ విదితమే.
అందులో భాగంగానే మీరు 15,000 ఇస్తామని చెప్పి ఇవాళ గతంలో సంవత్సర కాలంగా 24 సంవత్సరంలో 2 పంటలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ పంటకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తా ఉంది. ఈ 2 పంటలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఒక రైతు బంధు ఇచ్చారు, 12వ విడత మీరు 11వ మేము ఆపింది, మీరు రిలీజ్ చేశారు 12వ విడత, 13వ విడత 14వ విడతకు సంబంధించినటువంటి అమౌంట్ కంటిన్యూగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుందా ఉండదా రాజేష్ గారు? కాబట్టి డెఫినెట్ గా ఇవాళ 15వ విడతకు సంబంధించి 13, 14కు సంబంధించినటువంటి ఏరియర్స్ తో సహా ఇవాళ రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది 12,000, 15,000. మేమేమో ఇచ్చిన హామీ ప్రకారం 15,000 ఇవ్వాలి, మీరు మాట తప్పుతున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, నిలువున ముంచిండ్రు అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మేము డెఫినెట్ గా ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాల మీద మేము ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల పార్టీగా మేము అడుగుతాం. కాబట్టి డెఫినెట్ గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. రెండవది 12 లక్షల ఎకరా ఇవాళ హార్టికల్చర్, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు పత్తి కావచ్చు, కంది కావచ్చు, మిగతా అంశాలు సంవత్సర కాలంగా వేసేటువంటి పంటలు ఉంటాయి. మళ్ళీ వీటిని ఎట్లా సెగ్రిగేషన్ చేస్తారు? మీరు యాసంగికి వరి తగ్గితే ఇస్తారా లేదా? ఇవన్నీ చాలా అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. సంవత్సర కాలంగా మీరు ఎక్సర్సైజ్ చేసిర్రు, ఈ అనుమానాలకు ఏమిటికి సరైనటువంటి జవాబు దొరకకనా, లేకుంటే మీకు సరైనటువంటి కమిట్మెంట్ లేకనా మళ్ళీ మేము అందరికి ఇస్తాం, అన్ని రకాలు ఇస్తామని మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ సంవత్సర కాలంగా రైతుల్ని సంక్షోభంలోకి నెట్టింది ఎవరు రాజేష్ గారు? పెట్టుబడి ఇవ్వకుండా ఇస్తామని ఆశ పెట్టి మొగుల్ వైపు చూసి, రేవంత్ రెడ్డి వైపు చూసి, కాంగ్రెస్ వైపు చూసి ఆశలు పెట్టుకున్నటువంటి రైతులకు ఇవాళ సంవత్సర కాలంగా నోట్లో మట్టి కొట్టింది వాస్తవం కాదా? గతంలో రైతు బంధు టంచన్గా ఒక నెల లేటో నెల ముందో ఇచ్చినటువంటి విషయం వాస్తవం కాదా? ఇవాళ సంవత్సర కాలంగా మీరు ఇవ్వలేదు అని అడిగితే అదేదో కుట్రలు చేస్తున్నట్టు, కుతంత్రాలు చేస్తున్నట్టు ఇవాళ రైతులకు చెప్పడం అనేటువంటిది ఇది ఏ మేరకు సబబు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అట్లాగే రెండవది కూడా ఇవాళ ఆ రుణమాఫీకి సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. రుణమాఫీకి సంబంధించి చర్చలు మనం ఇదే డిబేట్ లో అనేక సందర్భాల్లో చెప్పినాం కదా రాజేష్. చివరికి 31,000 కోట్లకు వీళ్ళు తీసుకొచ్చారు. ఎస్ఎల్బిసిలో 41,000 కోట్లు అన్నారు, ఆఖరికి 31,000 కోట్లకు తెచ్చారు. 26,000 కోట్లు బడ్జెట్ లో పెట్టిండ్రు. చివరికి 20,000 కోట్లు రిలీజ్ చేసి 25 లక్షలకు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అందులో కొంత ల్యాగ్స్ ఉన్నాయి, వస్తే అది పెద్ద సమస్య కాదు. మిగిలిన 17 లక్షల మంది రైతులకు 10,000 కోట్ల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడుగుతా ఉన్నారు. దాదాపు అయిపోయింది అంటున్నారు కదా దేవిప్రసాద్ గారు, దాదాపు అయిపోయింది, టెక్నికల్ ఇష్యూ ఉంది, నేనేమంటున్నా, సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ గ్రామమైనా ఒక్క గ్రామం కావచ్చు, ఇంకో ఒక గ్రామాన్ని ర్యాండమ్ గా చెక్ చేసి రుణమాఫీ అయిందా లేదా మీరు పెట్టండి. మేము రాజకీయ పార్టీకి ఏదో లబ్ధి కోసం చెప్తున్నామనే భావన మీరు కలిగి ఉండొచ్చు, కానీ ఎక్కడైనా ఒకటి ర్యాండమ్ గా చెక్ చేసి చెప్పనండి. నిజంగానే మేము ముక్కు నేలకు రాస్తాం మొత్తం అయిపోతే, అంతా అయిపోయినా కూడా మేము చెప్పి మేము విమర్శలు పెడితే డెఫినెట్ గా మేము దోషులుగా ప్రజల ముందు నిలబడం. రాజేష్ గారు, అందరికీ వచ్చినాక రాలేదంటే ప్రజలు నమ్ముకోరా? పార్టీని ఏం చేస్తారు? పార్టీని మమ్మల్ని ధర్నా అంటే ఇప్పుడు ఒకటి దేవిప్రసాద్, ఇప్పుడు మీరేమంటారు? రైతులు అంటే రైతులు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏదైతే మోసం చేసిందో దీన్ని కాంగ్రెస్ సర్కార్ అంటే రేవంత్ రెడ్డి సర్కార్ను అసలు క్షమించరు అంటారా, లేక ముఖ్యమంత్రి గారు ఏదైతే మొన్న వేడుకున్నారో ఇప్పుడు క్షమించరా అనేటువంటిది రైతులు రేపు అవసరం వచ్చినప్పుడు వేస్తారు. అంటే నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నారు కదా, పరిస్థితి ఈ రకంగా ఉంది రాష్ట్ర పరిస్థితి, దీన్ని మీరు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి, ఇది కూడా రైతులు ఆలోచించుకోవచ్చు కదా. రాజేష్ గారు దయచేసి ఒక్క 2 నిమిషాలు ఇచ్చే మిగతా వాళ్ళకు మిత్రులు మాట్లాడు. నేనేమంటున్నా, మీరు ఒక గ్రామం ర్యాండమ్ గా తీసుకొని, ఒక మండల్ ర్యాండమ్ గా తీసుకోండి, ఎక్కడైనా తీసుకొని దీన్ని సర్వే చేయించండి. మీరు ప్రభుత్వ పక్షాన వేసి ఇవాళ మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది కూడా అనేక సమావేశాలు చెప్తున్నారు, మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పినాం, చేయకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక నేతని మంత్రుల ముందు వాపోయినటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం ముందుకు పోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రుణమాఫీ కానీ, లేకుంటే 12,000 కూలీలకు సంబంధించి కానీ, కౌలు రైతుల గురించి కానీ ఇంకా ఏమి స్పష్టమైనటువంటి విధానాలు లేవు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. ఇవాళ రైతుల్ని అగాధంలోకి
నెట్టేటువంటి పరిస్థితి చేస్తారు. ఇప్పుడు 12,000 ఇస్తామని ఇప్పుడు చెప్పిండ్రు. ఇవి ఎప్పటి వరకు 26 తర్వాత నుంచి అవును అంటూ క్రౌండ్ వచ్చేటువంటి విషయాలు మాట్లాడుకుందాం. కానీ ఈ 15,000 మొత్తం అయ్యేదే 7,000 కోట్లు. మీరు గుట్టలకు ఇచ్చినా కొండలకు ఇచ్చినా గతంలో 7,000 కోట్లు అవుతుంది. 7,000 కోట్లని గతంలో చెప్పినాం. ఇప్పుడు అయ్యేదంతా అలా 2,000 కోట్లు ఎట్లాగో కట్ అయిపోతాయేమో. ఈ 15,000 ఇచ్చినంత మాత్రాన పెద్దగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా గమనించకుండా ఇలా రైతాంగాన్ని మోసం చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పటికైనా రైతాంగంపై దృష్టి పెట్టండి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి అని మేము ఆచార్య గారు చెప్తున్నారు. ప్లీజ్ ఆచార్య గారు. ఇప్పుడు ప్రతి ఏటా ఇస్తాం 15,000 అన్నారా, లేకపోతే మా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాము 12,000 15,000 అని అన్నారా కాంగ్రెస్ పార్టీ? ప్రతి సంవత్సరం రైతాంగానికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఒక సంవత్సరం అయిపోయింది, ఒక కిస్తు పెండింగ్ ఉన్నది అంటే 3 కిస్తులు రావాల్సిందే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికలు అయిపోతే మళ్ళీ కిస్తు వస్తుందా ఎప్పుడన్నా? మళ్ళా ఎన్నికల ముందే ఇస్తారా? అంటే ఏటా ఇవ్వాలనా, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వాల, సమయాభావాన్ని జరుపుకొని ఇవ్వాల? దీంట్లో అంతర్యం ఏంటి? రెండవది, నేను ఇంతకు ముందే చెప్పిన, భూమి లేని వాళ్ళకి ఇస్తున్నారు, మేము స్వాగతిస్తాం. అసలు గుంట భూమి 2 గుంటల భూమిని కౌలు తీసుకున్న వాళ్ళకి గతే, ఆయన భూమి ఉన్నవానికి ఎందుకు వస్తాడు కదా. మీరు ఇస్తాన్నది కౌలు రైతులకు కదా, మా కౌలు రైతుల గురించి ఇవ్వాలి కదా. ఇస్తామన్నారు కదండి, ఎవరికి ఇవ్వమని చెప్పలేదు కదా. అందరికి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఏమో ఇవ్వము మేము ఎవరికి, మేము ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి కూడా మేము కదా. భూమి లేని రైతులకు ఇస్తున్నప్పుడు ఒక 5 గుంటలో 10 గుంటలో ఒక గుంటలో ఉన్నాయన భూమి ఉన్నట్టే కదా. ఆచార్య గారు, అసలు ఈ రైతు భరోసా అనేది కొనసాగుతుంది అంటారా, లేక ఇది మధ్యలోనే అయిపోయే అవకాశం ఏంటంటే రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఇది ఒక్కసారి ఇస్తారు సార్, తర్వాత మళ్ళా అది లేదు ఇది లేదు అని ఏవో ఇప్పుడు ఈ సంవత్సరం గడపడానికి ఒక 5 బాంబులు వేసిర్రు. ఇప్పుడు సంక్రాంతి దీపావళి బాంబులు అంటే ఎవరి మీద వేస్తారో అనుకుంటే ప్రజల మీద పడ్డాయి అవి. అంతేనా? ఓకే. ఎందుకంటే ఈ హైడ్రా పేరు మీద, లేకపోతే మూసీ పేరు మీద, ఇంకో దాని పేరు మీద ఇట్లా ప్రజల మీద బాంబులు పడ్డాయి. కానీ తప్పు చేసిన వాళ్ళ మీద బాంబులు పడలే, వాళ్ళు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. మేము ఒకటే కాంగ్రెస్ పార్టీని అడిగేది, ఇప్పుడు మేము ఇయ్యలేకపోతే మేము చెప్పలేదు, మేము ఇయ్యలేదు, నువ్వు చెప్పినావు ఇయ్యమంటున్నావు, వాళ్ళు చెప్పిన దానికి మీరు అడుగుతున్నారు అంతే. ఇయ్యమంటున్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు ఇయ్యమంటున్నావు. కేంద్రం ఇయ్యలే, మేము ఎప్పుడన్నా చెప్పినావా రైతులకు రుణమాఫీ చేస్తామని? కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చినాం, మేము చెప్పినే చేయనికి తిప్పలబడుతున్నాం. నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పింది చేయమంటున్నాం మేము. అలా కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వము గాడిలో నడుస్తలేదు, మంత్రులు ముఖ్యమంత్రి మాట వింటలేరు, అధికారులు వింటలేరు. చాలా మంది పాత అధికారులు వాళ్ళ మీద కేసులు అవుతున్నామని అధికారులంతా కూడా కూర్చొని ఈయన కూడా తప్పులు చెప్తే మేము చేయమని అధికారులు కూడా ఫైళ్లు ముట్టుకుంటలేరు. మంచిదే కదా, మంచిది, కరెక్ట్ చేయడం మంచిదే కదా. ఇప్పుడు తప్పుడు పనుల ఫైళ్లు ముట్టుకోవడం కాదు, ఏ ఫైళ్లు ముట్టుకోవడలేదు, ప్రజలకు అవసరమైన ఫైళ్లు ముట్టుకోవడలేదు. ఇప్పటి వరకు ఇంకా ధరల క్లారిటీ రాలే. సంవత్సరం అవుతున్నది, రాగానే ధరను రద్దు చేస్తామని 1 సంవత్సర కాలం వీళ్ళు సంచులు నింపుకున్నారు. అధికారులు వీళ్ళు ఎక్కడెక్కడ నింపుకున్నారు, సంవత్సర కాలయాపన చేశారు. కాదు ఆచార్య గారు, నేను ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది, కాలయాపన ప్రభుత్వం ఇది. కాలయాపన చేసే ప్రభుత్వం ఇది. రామ్మోహన్ రావు గారు, ఎందుకు ఆ రకంగా కాంగ్రెస్ సర్కార్ అన్ని ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నప్పుడు కూడా అడపాదడపా కాస్త లేట్ అయినా చేసినప్పుడు కూడా ఈ రకంగా బ్లేమ్ అయ్యే అవకాశం కనబడుతుంది, బ్లేమ్ చేస్తున్నారు అందరినీ? అంటే ఏ రకంగా చూడాలి, కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుందా? వాళ్ళు చేసిన పథకం, వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ అమలు చేస్తున్నా కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందా? సరైన పద్ధతిలో చెప్పుకోలేకపోతుందా? తెలంగాణలో సాగుతుంది పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అంట. ఆశ పెట్టింది మీరు, ఇప్పుడు కొడుతున్నారు ఒకటి సగం అంటున్నారు. ఇప్పుడు అయితే సన్నవాట్ల కానీ షరతులు వర్తించినాయి, వాళ్ళు ఎన్ని ఇచ్చిందో చూసినాం, మొన్న కళ్ళాడు వెలుగు చూసినాం, ఏం జరిగిందో చూసినాం. నేను ఏమంటానంటే ఆశ పెట్టుమన్నోడేవాడు ఇవాళ వ్యతిరేకంగా పైసలు లేవని అన్నోడు బీదార్పులు అడుగుమన్నాడు ఎవడు? మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక మా ప్రెస్ మీట్ లో మంచి మాట చెప్పింది. ఏమన్నాడంటే
మొత్తం ఆర్థిక పరిస్థితి వివరించుకుంటూ నెలకు 18,500 కోట్ల రూపాయలు మాత్రమే మాకు రెవెన్యూ వస్తున్నది, కానీ 23,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది కనుక మేము చేయలేకపోతున్నాం. ఒక 30,000 కోట్ల రూపాయలు వస్తే తప్ప సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కనీసం అభివృద్ధిని సాధించలేకపోతున్నాం అన్నాడు. మరి ఈ సంగతి తెలియదా అంటున్నాను. అంత గతంలో బట్టి విక్రమార్కగా సిఎల్పి లీడర్ గా ఉన్నారు, అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. అందుకని నేను ఏమంటే ఆశ పెట్టింది వాళ్ళు, తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది. 100 రోజుల్లో ఇచ్చిండ్రు. ప్రజలు కూడా ఏం ఆశపడ్డారంటే దీనికని చింతచేట నీడ ఉంది, కేసీఆర్ 5 దగ్గర 10 ఇచ్చిండు, వాళ్ళు 15 ఇస్తారని జంప్ అయ్యండి. ప్రజల స్వార్థం ఎందుకు ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది, పోయి జంప్ అయ్యారు. ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేనేమంటున్నానంటే రైతులకు ప్రజలకు కూడా తెలిసి రావాలంటున్నాను. ఇప్పుడు తెలిసి రావాలి. ఎందుకంటే హామీలు ఇచ్చినంత మాత్రాన మనం పక్కన ఆశపడి ఉరుకోవద్దు. మనం ఎంతవరకు గొంగడి కాలు మంచం ఉన్నంతనే కాలు చాపుకుంటే మంచుకుంటుండే అని రైతులకు అర్థమైంది. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు నాకు నిన్న మన రేవంత్ రెడ్డి గారు మన హైటెక్స్ లో మాట్లాడిన మాట చూస్తే ఒక తెలంగాణ వారికి ఏమనుకుంటున్నానంటే మళ్ళీ సమైక్యాంధ్ర కంటే ముందు పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి, ప్రమాదం ఉంది అంటున్నాను. నేను తెలంగాణ వారిగా హెచ్చరిస్తున్నాను. ఇవాళ ఏమైందంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అవశేషాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయాలు మాట్లాడుతున్నారు. ఏది గతంలో ప్రభుత్వం చేసిన దానికట ఏది మన రాజీవ్ గాంధీ, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత టెక్నాలజీకి ఇప్పుడు ఈయనట. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్కి వచ్చే వరకల్లా ఔటర్ రింగ్ రోడ్ మొదలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిండు. అసలు ఆర్థిక సంస్కరణ మూలమైన మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పి నరసింహరావు గురించి మాట్లాడుతున్నారా మీరు ఎక్కడైనా? పి నరసింహరావు లేకుంటే ఇవన్నీ వచ్చినాయా? అందుకని నేనేమంటున్నాను, ఇవాళ మళ్ళీ సమైక్యాంధ్ర కంటే ముందు పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ షాన్ మెల్లమెల్లకపోతుంది. హైడ్రా, మూసి, సినిమా లొల్లి, ఇవన్నీ సినిమా వాళ్ళని అవమానించిన వీటితో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ కు జరగాలి. నేను సమైక్యవాదిని కావచ్చు, కానీ జరగాలి. ఎందుకు జరగాలి? కానీ ఇక్కడ మా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతుంటే ఏమవుతుంది అని నేను అంటున్నాను. రేపు పొద్దున నిన్న హైటెక్స్ ముఖ్యమంత్రి చూడండి ఎటు పోతుందో చూడండి దేశం, రాష్ట్రం. అంటే ఒకదాన్ని కప్పుకోవడానికి ఇంకోటి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగిందో మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుందని నేను అంటున్నాను. పాలకులు ఇప్పుడు అంటే తెలంగాణ వాదం గురించి, తెలంగాణ దాని గురించి తెలిస్తే మంచిగుంటున్నాను. ఇప్పుడు హైబ్రిడ్ నాయకత్వం వచ్చినాక ఏమైంది అంటే హైబ్రిడ్ నాయకత్వం మొత్తం నాశనం చేస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్పానంటే బట్టి విక్రమార్క గారు నిన్న ఒక ధైర్యం ఇచ్చిండు కాంగ్రెస్ నాయకులకు. మీరు పోరాడండి, కుట్ర ఎందుకు కుట్ర చేస్తారండి? ఎవరు కుట్ర చేస్తారు, ఎందుకు చేస్తారండి? మీరు ఇస్తారండి. ఇప్పుడు కొడుకును గంట అత్త అన్నది అంటే కోడలు అంటే ఎవరైనా బస్టు ముందు ఉంటుందా? కొడుకును గంట అంటే వద్దని బస్టు అత్త ఉంటుందా? ఎవరైనా ఉంటుందా? నేను ఏమంటున్నాను, మీరు కొడుకును గంట అంటే ఎవడొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఇవ్వండి, అన్ని ఇవ్వండి, సన్న బట్టలకు కాదు, బట్టలకు కాదు, షర్తులు లేకుండా ఇవ్వండి. ఇవాళ అన్నింటికంటే మీరు 13 ఇస్తారా, 17 ఇస్తారా? కాంగ్రెస్ టీఆర్ఎస్ లెక్క పక్కన పెడతారు. మీరు ఇస్తారన్న 13,000 ఇస్తారా? ఇయ్యనా 12,000? ఇప్పుడు ఇదే క్వశ్చన్. ఇప్పుడు 12,000 ఇస్తారా లేక అందులో మళ్ళీ సగం ఇస్తారా అనేది ఇది ఒక క్లారిటీ ఇచ్చేది ఉండే. కరెక్టే, అది క్లారిటీ. ఇంకోటి ఏ భూములకు ఇస్తాము? ఇప్పుడు 2 పంటలు పండే భూమికి ఇస్తారా, లేకుంటే మరి యాసంగి పంట పండదు కనుక అది తీసేసి ఇస్తారా? అసలు సమస్య పరిష్కారం లేవు కదా. ఇప్పుడు అసలు దానికి లేదు కదా. రేపటి విడుదల తెలుస్తుంది. ఇప్పుడు పంటకు వస్తున్నా సార్, మీరు కూడా అట్లే చెప్తారు. ఇది పంట పండడానికి వస్తుంది. ఇది నేను అదే అంటున్నా ఆచార్య గారు. ఇప్పుడు ఏమంటున్నా, అంతకుముందు ఇప్పుడు ఇది 6,000, 6,000, 13 విడత 6,000, 14 విడత 6,000, 12 విడతలు 1,000. కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు మనము ఈ చర్చ గతంలో కూడా చర్చించుకున్నాం. అంటే 7 ఎకరాలు సీలింగ్ పెడతారు, లేదా 5 ఎకరాలు అనుకో. కానీ ఇది ఒకటి అందరికి ఇస్తున్నాం అని చెప్పారు కదా. ఇది ఒకటి మంచి వచ్చింది ఇప్పుడు కథ. ఎందుకంటే అక్కడ కేసీఆర్ మీద ఏ ఉత్తర్వు అవుతుంది, వీళ్ళ మీద అదే అవుతుంది. ఇప్పుడు 20 ఎకరాలు 30 ఎకరాలు ఇదే పార్టీలు కాంగ్రెస్ లో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. కనుక కోత పెడితే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు అసలు వ్యతిరేకత ఎక్కడ వస్తుందంటే రైతులు ఏమంటున్నారంటే మా 3 విడతలు మొత్తం కల్పిస్తారా, మీరన్న లెక్క ప్రకారం 13 ఇస్తారా, వాళ్ళని లెక్క ప్రకారం 15 ఇస్తారా, మీరు హామీ ఇచ్చిన ప్రకారం అడుగుతున్నారు. ఇది ఒకటి. రెండోది ఏమవుతుందంటే ఈ మొత్తం హామీల అమలు సరిగ్గా కాకపోవడం వల్ల మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏడాది తర్వాత నేను మొదటి నుంచి బతుకుంటున్నాను, ఇప్పటికైనా సరే ఏడాది తర్వాత పరిపాలన సరిగ్గా చేయండి. ఈ కేసులు గీసులు ఎప్పటికీ ఉంటాయి. గత ప్రభుత్వం మీద చేసిన వాళ్ళ మీద చేసుడు అనేది రేపు పొద్దున మీకు కూడా వస్తాయి. రేపు పొద్దున అధికారంలో అంత ఎవరు శాశ్వతం కాదు. ప్రజా వ్యతిరేకత ఇంకొక మాట సార్ రాజేష్ గారు, ఇప్పుడు బయటపడదు. 10 ఏళ్ల పరిపాలన తర్వాత అవినీతి అహంకారంతో కరెక్టే మీరు అనేది కరెక్టే. ఒకటి సమయం లేదు. కైలాస్ నేత గారు ఒక పాయింట్ నిజమే. మన ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా చాలా మంది అంటే చాలా రోజులకు ఎదురు చూస్తున్నారు. ఏంటంటే సరే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఒక కీలక నిర్ణయం వస్తుంది రైతులకు సంబంధించి అని చెప్పేసినప్పుడు కూడా సో మన ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకో తెలియదు. అది కూడా ఒక క్లారిటీ ఇవ్వలే. మీరే గతంలో ఆరోపణలు చేశారు, మేము ఇయ్యము, గతంలో రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆ ఎకరాలు ఈ ఎకరాలు అంటే 100 ఎకరాలలో కూడా రైతు అంటే 100 ఎకరాలు అంటే అందరికి 100 ఎకరాలు ఉండదు, సీలింగ్ ఉంటుంది. 54 ఎకరాల తర్వాత బినామీల పేరుతో కూడా ఇచ్చారని చెప్పేసి పదే అన్న మీరు ఈరోజు మళ్ళీ అందరికీ మేము రైతు భరోసా ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు
గుట్టలు గట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వమన్నారు. వాళ్ళు ఎవరు బయట పెడితే అయిపోయేది కదా, ఎవరు వీళ్ళకి ఇవ్వము వీళ్ళకి ఇవ్వమనేది అది ఒక కన్ఫ్యూజన్లో ఉంది. దాంతోపాటు ఈ రైతు బంధు రైతు భరోసా అనేది మీరు 12,000 ఇస్తామన్నారు. ఎట్లా మొత్తం 12,000 ఇస్తారా? ఈ క్లారిటీ రావాల్సి ఉందండి. మరి ఎందుకు క్లారిటీ మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఒకటి తినబోయే ముందు రుచి ఎందుకు, మీరు ఆగాలి కొద్దిగా. ఎందుకంటే 26 నుంచి రాష్ట్రంలో ప్రారంభం అవుతుంది రైతు బంధు. జరిగినటువంటి వాటిల్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. గుట్టలు, తర్వాత కొన్ని రోడ్లకు పోయినటువంటి రాజీవ్ రహదారి, శ్రీశైలం రహదారి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు అవి కన్వర్షన్ కాలే. అటువంటి వాటిని కూడా ఉన్నటువంటి అధికారులు సర్వే చేసి వాటిని అన్నిటి కూడా తొలగిస్తారు. ఎందుకంటే కొన్ని ఊర్లలో స్కూళ్ళకి ఇచ్చారు, దానికి పట్టానేమో ఆ పాతల పేరు మీద ఉంది, స్కూల్ అయితే అక్కడ ఉంటుంది ఓ 10 ఎకరాలు ఉదాహరణకు. అట్లనే ఒక వెంచర్ వేసారు, ఆ వెంచర్ అది కన్వర్షన్ కాలే, ఊరికి నమ్మిరు జీపీ లేడు అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ వేస్తారు, అది రైతుల పేరు మీద ఉంటుంది. అటువంటి వాటిని కూడా తొలగించి సరైనటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి, మీరు అన్నట్టుగా మీరు ఏం అనుమానం పెట్టుకోవద్దు దయచేసి. 60 విలువ ద్వారా నేను మొత్తం తెలంగాణ ప్రజలకు, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మాట స్పష్టంగా చెప్తున్నాం. పంట ఉన్నటువంటి ప్రతి దానికి, ప్రతి ఎకరాకు, ఎక్కడ ఇప్పుడు గుట్ట ఉంది, ఆ గుట్టకు 100 ఎకరాల పేరుతో వచ్చింది, దాన్ని తొలగిస్తాం కదా, ఉన్నటువంటి రైతులకు ఇస్తాం కదా, ఏం భయపడదు. 20 ఉండని, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉండని. కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరికీ అవకాశాలు, రైతు ఆత్మీయ భరోసా అనేది అయితే పెట్టినామో ఆ పేరుకు సార్థకత చేకూర్చి రైతుల యొక్క అభ్యున్నతికి పాటుపడతాం. అదేవిధంగా భూమి లేని ఏదైతే రైతులకు కానీ ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చిందండి, మొత్తం రైతులకు మోసం చేసిందని చెప్పేసి. నేను ఏమంటారంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో బీచారం ఎత్తినటువంటి సందర్భం వాళ్ళకి గుర్తు చేస్తున్నా. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు టీవీ ముందర. నేను ఒక్కటే మనం చేస్తున్నా, ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు మీరు కూడా అప్పు చేశారు. ఈ దేశం అధికారంలో యూపీఏ ప్రభుత్వానికి ముందు, తర్వాత మీరు లెక్కలు ఇస్తే చాలా ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఒక 2 లక్షల రూపాయలు చెప్పకుండానే చేస్తున్నామని అని చెప్తున్నారు కదా, మేము హామీ ఇవ్వలేదు అని. నేనేమంటున్నా అంటే ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షలు తెచ్చిస్తున్నాం, మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ముందు వారు చేసినటువంటి ప్రమాణాలు నేను చూపిస్తాను. ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారండి? ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇస్తూనే ఉన్నాము. ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దిగాలి తీసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బ్యాంకులను లూటీ చేసి అంబానీ అదాలకు దోచిపెట్టే కార్యక్రమం పెట్టుబడిదారులకు మీరు రెడ్ కార్పెట్ వేస్తున్న ప్రభుత్వం మీది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల రైతుల పక్షపాతిగా ఈ దేశంలో యూపీఏ కోట్లతోటి ఉచిత విద్యుత్ ఇచ్చింది మేమండి. ఆచార్య గారు, ఉచిత విద్యుత్ ఇచ్చింది ఎవరండి ఈ దేశంలో? మేము కొనసాగించింది మేము కదా. ఈ దేశంలో రుణమాఫీ ఎందుకు ఇవ్వకూడదు? అస్థిరత్వం నుంచి స్థిరత్వం ఇస్తామని మీలేక అబద్ధాలు చెప్పలే కదా. అబద్ధాలు చెప్పింది నరేంద్ర మోడీ గారు. చాయ్ వాలా మీరు సబ్జెక్ట్ ప్లీజ్ పర్వాలేదు, ఆ సబ్జెక్ట్ మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం, దాని మీద మాట్లాడదాం. ఒకటి, ఈ రోజు ప్రజల్లోకి మీరు వెళ్లే పరిస్థితి ఉందా? రూపాయలు రైతులకు ఇస్తామని మోసం చేసింది మీరు. ఈ దేశంలో ఎక్కడ 2 లక్షల రుణమాఫీ బీజేపీ రాష్ట్రాల అధికారంలో ఉంది కదా. పని చేస్తూ వచ్చిన మీ లేక పనికి వాళ్ళ ఆచార్య గారు ప్లీజ్, పనికి వచ్చే ప్రతి కార్యక్రమం కాంగ్రెస్ తీసుకుంటది. ఒకటి ప్లీజ్ పర్లేదు. ఒకటి కైలాస్ నేత గారు, ఆచార్య గారు ప్లీజ్, ఒకటి ఆచార్య గారు ఆచార్య గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. ఒకటి కైలాస్ నేత గారు ఒక పాయింట్ మాట్లాడతారు ప్లీజ్, వదిలేసి సమయం లేదు మనకు. నేను ఏమంటున్నా, కైలాస్ నేత గారు ఈరోజు బీఆర్ఎస్ ఈ రకంగా పిలుపునిచ్చింది. మీరు ఈ స్థాయిలో పరిస్థితి ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇచ్చే రైతులకు ఇచ్చిన హామీ ఏదైతుందో ఇది 12,000 దాకా ఇస్తున్నప్పటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా రోడ్లపైకి రావాలి, నిరసన తెలపాలని చెప్పేసి. సో బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ నిరసన తెలపడానికి హరు ఉందా అసలు? ఎందుకంటే ఎవరు మోసం చేసింది? మీరు ఇచ్చిన ప్రకారంగా సంవత్సరం లోపల అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ చేశారు. ఈరోజు రైతు భరోసా ఇస్తున్నారు. 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా ₹1,00,000 రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతులకు ఈ పిలుపునివ్వడాన్ని, ధర్నాకు పిలుపునివ్వడాన్ని ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు? ఎందుకంటే మీరు చెప్తున్నారు ఇది ఎట్లుంటుంది సార్ అంటే మొగని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు. తాము ఉన్నప్పుడు ఏమి చేయరు, నిరుద్యోగులకు చేయరు, రైతులకు చేయరు, దళితులకు చేయరు, బడుగులకు చేయరు, డబల్ బెడ్రూమ్ ఇయ్యరు, ఇంటికి ఒక ఉద్యోగం ఇయ్యరు, తెలంగాణ వాదులను గౌరవించరు, ఆ ఇందిరా పార్కు దగ్గర ఎత్తేస్తారు, ఆ దొరికినట్టు జైల్లో పెడతారు. మళ్ళా ఇయ్యాలొచ్చి తగునమ్మా అని చెప్పేసి రోడ్ల మీద గురిగించే నీతులు చెప్తున్నటువంటి
బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిరు. ఎమ్మెల్యే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గోవిందా, రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో గోవిందా. రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ డ్రామాలు ఆడుతున్న వాళ్ళ యొక్క ఎవరైతే కుటిల రాజకీయాలు ఉన్నాయో తెలంగాణ రైతాంగం కానీ ప్రజలు కానీ మేధావులు కానీ నమ్మరు. చేసిన పనిని ప్రజలు తప్పకుండా స్వాగతించి మా వైపు నిలబడుతున్న నమ్మకం ఉంది. ఎన్నికల కోసం చేసే వాగ్దానాలు కావండి, ఎన్నికల కోసం తెలంగాణ లేదండి, దళితులు ముఖ్యమంత్రి చేస్తానని మేము కూర్చోలేదండి సీట్లో. ఇటువంటి మోసాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ని ప్రజలు నిలదీయమని పిలుపునిస్తున్నా, ప్రజలను అడగమని అడుగుతున్నా మీరేం చేశారని చెప్పేసి. కాబట్టి 2 లక్షల రూపాయలంటే చిన్న ఆశామాషి కాదండి. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులు నమ్మే పరిస్థితి లేదంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. మాట్లాడతారండి. ఇప్పుడు 4 ఓట్లు రావాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఇప్పుడు ఏదైనా కొంచెం సందు దొరికితే అల్లకొద్దామని చూస్తున్నారు, కానీ ప్రజలు మా వైపు నిలబడతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి స్కోప్ లేదు, బీఆర్ఎస్ కు స్కోప్ లేదు. బీఆర్ఎస్ బీజేపీ వేరు అనుకుంటారా? ఒకటి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. మీరు ఎన్ని గెలిచిరో మేము అన్ని గెలిచినా మాకు అరే ఏం గెలిచినా రేపు స్థానిక సంస్థలు ఎన్ని జిల్లా పరిషత్లు వస్తే చూద్దాం పాటు, ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయో చూద్దాం పాటు. దేవిప్రసాద్ గారు ఏంటి రేపు సమయం లేదు, ప్లీజ్ ఏం చెప్తారు? ఏంటి బీఆర్ఎస్ పార్టీని రైతులు నమ్మే పరిస్థితి లేదు? రాజేష్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఉల్లంఘించింది, మోసం చేసింది, దగా చేసింది. ప్రజలకు రైతులందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, సరే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పరంగా ఎట్లా ఓట్లాడతాం ఏంది అనేటువంటి విషయం వేరే. మేము ఏ మేరకు వస్తాం, మాకు ఓట్లు వస్తాయి, ఓట్లు ఉంటేనే అడగాలని ఏమన్నా? ఓట్లు లేనటువంటి రాజకీయ పార్టీలు ప్రజల గురించి మాట్లాడొద్దా రాజేష్ గారు? డెఫినెట్ గా ఇవాళ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా 39 స్థానాలు మమ్మల్ని ప్రజలు 38 స్థానాల్లో గెలిపించారు ప్రజలు. కాబట్టి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో వైఫల్యాన్ని డెఫినెట్ గా ఇవాళ ప్రస్తుతం ఇవాళ పెద్ద ఎత్తున కూడా అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా రైతాంగం ఆక్రోశాన్ని, ఆవేదనని గమనించాలని నేను కాంగ్రెస్ చేస్తా ఉన్నా. డెఫినెట్ గా ఏరియర్స్ తో సహా రైతులకు ఇవ్వాలి. మొత్తం టోటల్ రుణమాఫీ సంపూర్ణంగా 12,000 కూలీలకు ఇవ్వాలి. మేము బీఆర్ఎస్ పార్టీగా చేస్తున్నాం. మీరు అన్నది కరెక్టే, బాధ్యతాయుతంగా మీ బాధ్యత ఉంది కాబట్టి ప్రతిపక్షం, మీ ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడితే బాగుండేది. ఈ రోజు రైతు అంశానికి ఇప్పుడు రాజేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్. ఎందుకు పెట్టుకున్నాం వర్కింగ్ ప్రెసిడెంట్? వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టు. మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మేము శాసనసభలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితేనే, మా శాసనసభ నాయకులు మాట్లాడితేనే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. మా పార్టీ రోజు ఎందుకు తలుచుకుంటున్నారు? రోజు పొద్దున్న నుంచి 50 మాటలు మాట్లాడండి, 49 మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గెలిచినప్పుడే ఉంటా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం దాచుకుంటా అంటే అది మంచిది కాదండి ప్రజాస్వామ్యానికి. ఆయన తెలంగాణలో ఆయన పాత్ర నిర్వహించమని మా ముఖ్యమంత్రి కోరిండు. ఇలా చేసిన ధరణ ఏంటంటున్నట్టే రాజేష్ గారు ప్రాయశ్చిత్తం చేసుకోమంటున్నా, రైతులకు క్షమాపణ చెప్పమని అడుగుతున్నా. మేము ఊరేసుకుంటే ఊరే అన్నాం, తప్పైపోయింది, మళ్ళీ చెయ్యమని చెప్పి. రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని మోసం చేసినా తప్పైపోయింది చెప్పమంటున్నా. వాళ్ళ రైతులని అనేక మంది 100,000 మంది చచ్చిపోయారు కళ్ళాల కాడ, తప్పైపోయింది. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకునే ధర్నా చేస్తే రైతులు అంతో కొంత మీ పట్ల సానుభూతి ఉంటారు తప్ప మిమ్మల్ని క్షమించరు. రేవంత్ రెడ్డి సర్కారుకు రైతుల యొక్క మద్దతు 100% ఉంది, మీరు అనుమానమే పెట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నాయంటే రేపు ఎన్నికల గీటాయంటే ఎన్నికల్లో తప్పకుండా తెలుసుకుంటాం, అలా అనుమానమే లేదు. భారతీయ జనతా పార్టీకి స్థానిక సంస్థల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక్క ఓటు వేసే ప్రశ్న లేదు. చూద్దాం, ఎందుకంటే చూద్దాం ఏం జరగబోతాం. మీరు ఇచ్చిన హామీలు అవన్నీ ఉన్నాయి కదా, మీరు కూడా ప్రజలకు థ్యాంక్ యూ అండి. కాలా దేవిప్రసాద్ గారు, ఇవాళ మరణిస్తే దానికి ఎవరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? ఒక రైతును తీసుకొచ్చి బేడీలేస్తే గుండెపోటుతో ఉన్నటువంటి అదే మల్లన్న సాగర్ లో 100,000 మందిని జైల్లో పెట్టిన చరిత్ర మీదండి. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో. కైలాస్ గారు ప్రజల ముందుకు వచ్చి 4 ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్న మీ డ్రామాలను తెలంగాణ సమాజం క్షమించదు. కొడంగల్లో ఏ ప్రభుత్వం పెట్టింది జవాబు చెప్పు, జవాబు చెప్పు. కొడంగల్ ఏమైనా కలెక్టర్ చంపానంటున్నా,
కలెక్టర్ మీద పోయి దాడి చేయమంటున్నా రా రైట్ రైట్ ఆచార్య గారు ప్లీజ్ సబ్జెక్ట్ ఆచార్య గారు ఆచార్య గారు ప్లీజ్ రైట్ ఓకే కైలాస్ నేత గారు ప్లీజ్ చూద్దాం జరగండి ఏం జరుగుతుంది రైట్ రైట్ ఆచార్య గారు ఓకే ఆచార్య గారు ప్లీజ్ ఇక చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాము రైట్ ఆచార్య గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు ఆచార్య గారికి అదేవిధంగా ప్లీజ్ ఆచార్య గారు టీఆర్ఎస్ ఏజెంట్లు పోయిండ్రు జైల్లోకి మీకు సంబంధం లేదు అంటే కైలాస్ నేత గారు ప్లీజ్ ప్రయత్నం జరిగితే దాన్ని ఆచార్య గారు బీజేపీ గారు సమర్థిస్తున్నారు. రైట్ ఆచార్య గారు ప్లీజ్ ఆచార్య గారు దాడి చేస్తే దాన్ని ఖండించవా? ఖండించరా ఆచార్య గారు మీరు? కైలాస్ నేత గారు ప్లీజ్ కైలాస్ నేత గారు సమయం లేదు మళ్ళీ మనం చర్చిద్దాం రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి ఆచార్య గారికి అదేవిధంగా ఇటు కైలాస్ నేత గారికి దేవిప్రసాద్ గారికి రామ్మోహన్ రావు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికి ధన్యవాదాలండి చూసాం కదా ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటన చేసిందో రైతు భరోసా ఇస్తాము రైతులకు మేము అధికారంలోకి వచ్చినాక అని చెప్పేసి ఏదైతే చెప్పారో సో అనుకున్న విధంగానే ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటించారు 15,000 మామూలు 12,000 అయితే ఇస్తున్నాము ప్రతి రైతుకు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సో దీనిపైన విపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయి. రైతులను మరొకసారి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. ఎందుకంటే 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇది ఇచ్చారు. తర్వాత ఈ రైతు భరోసా ఉండదనేది ఈరోజు విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అంటుంది ఎన్ని కష్టాలు ఉన్నా అంటే రాష్ట్ర అప్పులపాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేకుండా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేశామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ నిరసనలు కూడా పిలుపునిచ్చారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి, మరి రైతులు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు. మరి ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితిని కూడా వివరించి ఈరోజు ఈ యొక్క ప్రకటన చేశారు. రైతులకే కాదు, భూమి ఉన్న రైతులకే కాదు, భూమి లేని రైతులకు కూడా ఈరోజు 12,000 ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కాబట్టి మరి రైతులు ఏ రకంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు ఆరంభంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే 6 చూసామని ఆరప్రాణం.